శ్రీ మహావిష్ణువు యొక్క 24 అవతారాలలో రెండవది నారదుడు. నారదుడు మునుపటి జన్మ కన్నా ముందు జన్మలో గంధర్వలోకానికి చెందిన గాయకుడు. ఆయన పేరు ఉపబర్ణుడు. సాధారణంగా గంధర్వలోకంలో ఉన్నవాళ్ళు చాలా అందంగా ఉంటారు, చాలా బాగా పాడతారు. అందులోని ఈయన ఇంకా బాగా పాడేవారనమాట. అయితే ఒకసారి ఋషుల సభలో అహంకారంతో ఆయనకి ఇష్టం వచ్చినట్టు పాడేస్తారు. అది అవమానం కింద భావించి ఋషులు ఆయనకి శపిస్తారనమాట. అహంకారంతో ఉన్న నీకు మానవ జన్మే శిక్ష అని. అలా ఆయన మరుసటి జన్మలో భూలోకంలో ఒక పేద బ్రాహ్మణి ఇంట్లో పుడతారు. తండ్రి చిన్న వయసులోనే చనిపోతారు. తల్లి ఆ దగ్గరలో ఉన్న దేవాలయంలో శుభ్రత పనులు, అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. కుర్రోడు తల్లికి సాయంగా చేస్తూ ఉంటాడనమాట. అయితే ఒకసారి అశ్వమేధ యాగం చేయటం కోసం ఋషులు వచ్చి అక్కడ బస చేస్తారు. వారికి ఆహారం అది వడ్డించిన తర్వాత వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత ఆ ఆకులు తీస్తున్నప్పుడు అందులో ఏమైనా మిగిలిన పదార్థాలు ఏమైనా ఉంటే అవి ఈ బాలుడు తీసుకొని తినేవాడనమాట. అప్పటి నుంచి ఆయనకి శ్రద్ధ, జ్ఞానం అన్నీ పెరిగాయి. ఇప్పుడు కూడా మనం భగవంతుని దగ్గర పెట్టింది తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది. కానీ ఎప్పుడైతే శుద్ధ భక్తులు తిని ఉండగా మిగిలింది మనం తీసుకుంటామో అది మహాప్రసాదం అవుతుంది. అంతేకాదు చైతన్య చరితామృతం మధ్యలీల 22వ అధ్యాయం 54వ శ్లోకంలో అంటారు, సాధు సంఘ సర్వశాస్త్రే కొయి లవమాత్రే సాధు సంఘే సర్వసిద్ధి హొయి. అంటే ఒక్క క్షణమైన సాధువులతో కానీ శుద్ధ భక్తులతో కానీ ఉన్న చాలంట, అన్ని సిద్ధులు సిద్ధిస్తాయి. అయితే కొంతకాలం తర్వాత పాము కాటేయటం వల్ల తల్లి కూడా చనిపోతుంది. ఆ అబ్బాయి చిన్న వయసులోనే అరణ్యంలోకి వెళ్ళి ఒంటరిగా తన మౌనవ్రతం చేస్తూ విష్ణు భక్తితో తపస్సు చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవుని మనసు పుత్రుడిగా పునర్జన్మ తీసుకుంటావు అని దీవిస్తారు. అలా నారదుడిగా అవతరిస్తారు. కానీ ఇది పూర్తి అవతారం కాదు, శక్తావేశ అవతారం అంటారు. అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి మాత్రమే ఆయనలోకి ప్రవేశిస్తుంది. అలా నారద మహర్షి భక్తిని ప్రచారం చేయటం, జ్ఞానాన్ని పెంచటం, లీలలు నడిపించటం, విష్ణు భక్తిని ప్రచారం చేయటం అలా చేస్తూ ఉంటారనమాట. ఓం నమో నారాయణాయ.